కంప్లీట్ చేసుకున్నాము గడిచిన కొన్ని వారాలుగా. ఓకే, ఇక కొలొస్సీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రకరకాల అంశములు ఇక్కడ రాసే మనం చూస్తుంటున్నాము. ఇక బైబిల్ ఇక కొలొస్సీయులకు రాసిన పత్రిక నేను ఆల్రెడీ చెప్పాను మీకు, 2 భాగములుగా డివైడ్ చేస్తుంటున్నారు. మొదటి భాగము వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్, చాప్టర్ 1 to చాప్టర్ 2 వరకు, చాప్టర్ 3 to చాప్టర్ 4 వరకు వాట్ క్రిస్టియన్ షుడ్ డూ, క్రైస్తవులు ఖచ్చితంగా చేయాల్సిన కార్యక్రమం ఏంటి. సో బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాలి క్రీస్తు ఏమి చేశారు అనేది ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాలి. క్రీస్తు ఎటువంటి కార్యక్రమం చేసి ఉన్నారు మన కోసరము, ప్రపంచము కోసరము ఏమి చేశాడని తెలుసుకోవాలి మొదటి అంశముగా. రెండవదిగా నేను ఏం చేయాలి. సో దేవుడు ఏం చేశాడని తెలుసుకోకుండా నేను ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకునేది వేస్ట్, అలా చేసేది కూడా వ్యర్థమే. సో ఏది కూడా మనము అవగాహనతో చేయాలి, కానీ అవగాహన కలగకుండా అండర్స్టాండింగ్ చేయకుండా ఏది చేసినా కూడా అది వ్యర్థమైపోతుంది, ఫెయిలియర్ అయిపోతుంటున్నది. కాబట్టి బైబిల్ ఆర్డర్గా మనకి వారు డిజైన్ చేసి రాసి ఉన్నారు. ఫస్ట్ ఆర్డర్ ఏంటి, దేవుడు మీకోసం ఏమి చేశారు అనేది పౌలు గారు వివరిస్తుంటున్నారు. సో గడిచిన కొన్ని నెల మాసంలోగానే మనము వివరిస్తుంటున్నాము. దేవుడు చేసిన మేలు చాలా గొప్పదై ఉన్నది. మన పాపాన్ని మన శాపాన్ని కూడా కల్వరి సిలువలో ఆయన శ్రమల నుండి సిలువ మరణము ద్వారా నరుడికి ఆయన గొప్ప రక్షణను ఆయన కలుగు చేసి ఉన్నారు అనేదానికి చాలా వివరంగా మనం గమనించాము గడిచిన కొన్ని వారములుగా. సో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. ఈనాడు మనం సెకండ్ చాప్టర్కి వచ్చాము. సెకండ్ చాప్టర్ కూడా సేమ్ దేవుడు ఏం చేశారు అనేది చూసుకోబోతున్నాము. సెకండ్ చాప్టర్ కూడా అది చదువుకోబోతున్నాం, వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్. సరే, సెకండ్ చాప్టర్ యొక్క కంటెంట్ ఏంటి మనం చూసుకోబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయినది, చాలా ప్రాముఖ్యమైనది. ఫ్రీడమ్ ఫ్రమ్ హ్యూమన్ రెగ్యులేషన్స్ త్రూ లైఫ్ విత్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క జీవితం ద్వారా నరుని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాంట్లో నుంచి మనము విడుదల పొంది ఉన్నాము. క్రీస్తు యొక్క రక్షణ ద్వారా, క్రీస్తు చేసిన ఉపకారముల ద్వారా నరుడు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటిలో నుంచి మనము విడుదల పొంది ఉన్నాము అనే దానికి ఇక్కడ చాలా అంశంతో ఆయన మాట్లాడుతున్నారు. సో సెకండ్ సెంచరీలో మనం చూసుకున్నామంటే నాస్టిజం అనే ఒక గ్రూప్ ఫామ్ అవుతుంటున్నది ఈ యొక్క ప్రపంచంలో. ఈ నాస్టిజం అనే గ్రూప్ ఎవరనగా ఫిలాసఫర్స్. వాళ్ళు ఎక్కువ ఫిలాసఫీ చెప్తూ ఉంటారు. చాలా ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే వినేదానికి చాలా బాగుంటుంది, చాలా మంచిగా చెప్తున్నారు, చాలా మంచి ఫిలాసఫీ ఉంది మీ దగ్గర. సో పీపుల్ దేనికి అడిక్షన్ అయిపోతున్నారంటే ఈ యొక్క ఫిలాసఫీ వినేదానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క నాస్టిజం గ్రూప్ అనేది సెకండ్ సెంచరీలో ఫామ్ అయ్యి ప్రపంచమంతా అది డెవలప్ అయిపోయినది. ఫిలాసఫర్స్ చాలా ఎక్కువైపోయినారు, దానికోసం చదువుకుంటున్నారు కూడా. కానీ క్రిస్టియానిజం అనేది ఇక ఈ నాస్టిజం లాంటిది కాదు. ఇదేదో మనకి కొన్ని ఫిలాసఫీ టీచ్ చేసే బుక్ కూడా ఇది కాదు. ఇది ఫిలాసఫీ బుక్ కాదు, ఇది లాస్ అండ్ ప్రిన్సిపల్స్. కొన్ని లాస్, సమ్ ప్రిన్సిపల్స్. ఇక లాస్ అండ్ ప్రిన్సిపల్స్ని మనకు టీచ్ చేస్తుంది. ఈ లాస్ అండ్ ప్రిన్సిపల్స్ అనేది ఫిలాసఫీ కన్నా గొప్పది. ఏమేన్. సో ఎందువలనగా సమ్ ఫిలాసఫీస్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఈరోజు ఒక ఫిలాసఫీ చెప్పొచ్చు, రేపు ఒక ఫిలాసఫీ చెప్పొచ్చు. ఈరోజు నా నాలెడ్జ్కి ఒకటి చెప్పొచ్చు, రేపు నాకన్నా గొప్ప నాలెడ్జ్ పర్సన్ ఇంకొకటి చెప్పొచ్చు.
కాబట్టి ఫిలాసఫీ అనేది అది స్టేబుల్గా ఉండదు, అది ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ బైబిల్ వాక్యం అనేది, బైబిల్లో చెప్పబడిన ఈ యొక్క లేఖన టెక్స్ట్ అనేది ఆకాశము భూమి గతించిపోయినను, ఎన్ని సాక్రటీస్ ఎన్ని అరిస్టాటిల్ వచ్చినను కూడా ఈ యొక్క బైబిల్ వర్డ్స్ అనేది చాలా స్టేబుల్గా స్థిరంగా ఉండేదిగా ఉంటున్నది. ఏమేన్ అందువల్లనే మనము వింటున్న బోధన అది ఏదో ఫిలాసఫీగా ఉన్నదా లేకపోతే ప్యూర్ బైబిల్ వర్డ్స్గా ఉన్నదా అది గమనించాలి. ఏమేన్ కాబట్టి ఈ యొక్క క్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా, క్రీస్తు యొక్క రక్షణ ద్వారా నరుడికి పాపముల నుంచి విమోచన కలిగింది మాత్రమే కాదు, నరుడు చెప్తున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుంచి కూడా విమోచన కలుగుతుంటున్నది. ఏమేన్ ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా సెకండ్ సెంచరీలో ఎక్కువ ఫామ్ అయిపోయినది. యొక్క సంఘంలో చాలా డెవలప్ అయిపోతుంటున్నది. కొన్ని వేల చర్చెస్, కొన్ని వేల డినామినేషన్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఒక్కొక్క చర్చ్కి ఒక్కొక్క సంఘము ఒక్కొక్క రూల్స్ ఒక్కొక్క రెగ్యులేషన్ చెప్తున్నారు. సో ఈ సంఘానికి వస్తే మనమందరం ఇలా ఉండాలి, సంఘంలో ఇలా ఉండాలి, ఈ సంఘంలో ఇలా ఉంటేనే ఈ సంఘంలో మీరు మెంబర్గా మీరు ఉంటారు అని సమ్ చర్చెస్ అలా చెప్పి ప్రజల్ని వాళ్ళ యొక్క రూల్స్లో తీసుకొని చేస్తారు మనని. సో నెక్స్ట్ ఏం చెప్తారంటే ఈ సంఘానికి వచ్చేవారు రంగు బట్టలు వేసుకోకూడదు, ప్యూర్ వైట్ అండ్ వైట్లోనే రావాలి అని అదొక గ్రూప్, అదొక రూల్. ఆ రూల్కి ఒబే చేస్తున్నారు, ఆ రూల్కి లోబడుతున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, అవును బ్రదర్ మనము రంగు బట్టలతో వెళ్ళేది కన్నా ఈ ప్యూర్ వైట్ క్లాత్లో వెళ్ళేది మంచిది, అప్పుడు ఎదుటోడికి అది తప్పైన అభిప్రాయం కలిగించదు, ఇది మంచిది ఈ యొక్క డివైన్ క్లాత్ అని వాళ్ళు అనుకున్నారు. సో అది మంచిదైనా కూడా అది దేవుడు చెప్పినది కాదు. ఏమేన్ దేవుడు చెప్పలేనిది నేను ఇది మంచిదని తీసుకున్నానంటే అప్పుడు దేవుని కన్నా నేను గొప్పవాడిని అయిపోతుంటున్నాను. ఏమేన్ సో బైబిల్ చెప్పేది మీరు పాటించండి, చెప్పలేనిది మీరు పాటించబాకండి. ఎందుకంటే ఆయన చెప్పింది చేసి తర్వాత మీరు చేస్తున్నాం ఓకే, బట్ ఆయన చెప్పేది ఎవరు గమనించేది లేకుండా పోతున్నారు. సో ఇలాగా సమ్ పీపుల్ ఏం చెప్తారు, కొన్ని సంఘంలో జ్యువెల్స్ వాడకూడదు అనే ఒక గ్రూప్. సమ్ పీపుల్ ఏమంటారు మ్యారేజ్ చేయకూడదు. సమ్ పీపుల్ ఏమంటారు అందరము బ్రదర్సే, నో హస్బెండ్ నో బ్రదర్ నో రిలేషన్స్, పాస్టర్ కాదు ఎవరు కాదు, మనం అందరం కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అదొక గ్రూప్. సో ఇలాగా రకరకాల రూల్స్, రకరకాల డాక్ట్రిన్స్, రకరకాలమైన బోధనలు ఇక సెకండ్ సెంచరీ తర్వాత ప్రపంచంలో అది సంఘంలో చాలా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటున్నది. కానీ సెకండ్ సెంచరీకి ముందుగానే పౌలు గారు ఈ యొక్క బోధన రాస్తున్నారు. ఈ యొక్క ఆయన టీచింగ్స్లో ఇలా ఏముంటుందంటే క్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా మీరు అన్ని రూల్స్లో నుండి అన్ని లాస్లో నుండి మీరు విమోచన కలిగి పడి ఉన్నారు. ఏమేన్ కాబట్టి మనం దేవుని వాక్యానికి ఒబే చేసేది బెటర్, దేవుని వాక్యాన్ని నేర్చుకునేది బెటర్. కాబట్టి 2వ అధ్యాయం మనం తీసుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇది, చాలా ఇంట్రెస్టింగ్ అయిన వాక్యాలు కూడా ఆయన రాస్తున్నారు. ఇక్కడ మీరు తీసుకోండి 2వ అధ్యాయము verse 1 నుంచి చదువుకుందాము. చదవండి ఎవరైనా ఒకరు. ఐశ్వర్యం కలిగిన వారే దేవుని
సో మరలా కూడా ఒకరు క్లియర్ కట్గా చదవండి. ఐ వాంట్ యు టు నో వాట్ ఎ స్ట్రగల్ ఐ am going through for you, for God's people at Laodicea, and for all of those followers who have never met me. I do it to encourage them. Then as their hearts are joined together in love, they will be wonderfully blessed him, complete understanding, and they will truly know Christ. లవోదిక సంఘం గురించి ఇక్కడ పౌలు గారు చెప్పేది చూస్తున్నాము. తెలుగులో కూడా ఒకసారి చదవండి. మీ కొరకును ఓకే. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నారు. సో పౌలు గారి యొక్క తలంపు ఏంటి? పౌలు గారు ఏమి బిలీవర్స్కి ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారంటే దేవుని యొక్క మర్మములు, దేవుని యొక్క ఐడియాస్ ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, ఇక లవోదిక సంఘము గురించి, కొలోసే సంఘము గురించి, సంఘ బిడ్డలు ఏది తెలుసుకోవాలి, ఏది వారు పొందుకోవాలి అనే విషయంలో ఒక పౌలు గారు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారైనా ప్రజలు ఏమి తెలుసుకోవాలనగా దేవుని యొక్క మర్మములని వాళ్ళు తెలుసుకోవాలి. ఏమేన్ అందరూ దేవుని యొక్క మర్మములు, దేవుని యొక్క మిస్టరీ ఏంటి, దేవుడు ఆయన యొక్క చిత్తం ఏంటి, ఆయన ఎటువంటి ప్రేమ నాతో కలిగి ఉన్నాడు, ఎటువంటి ఆశీర్వాదన కలుగు చేస్తుంటున్నాడు అనే మిస్టరీస్ ని వారు తెలుసుకోవాలి. ఎందువలనగా ఆయన మీ రక్షకుడుగాను, మీ దేవుడుగాను, మీ యొక్క విమోక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి మీ గురించిన దేవుని యొక్క చిత్తము, మీ గురించిన దేవుని యొక్క మిస్టరీ, అది మాత్రమే కాకుండా సంఘము యొక్క బిడ్డలు, చర్చ్ బిలీవర్స్, ఆ లవోదిక సంఘం కానీ, కొలోసే సంఘం కానీ, ఈనాడు ఈ యొక్క తక్కువలో ఉన్న సిఎస్ఎఫ్ చర్చ్లో ఉన్న బిలీవర్స్ కానీ, ప్రపంచంలో ఉన్న చిన్న పాకలో ఉన్న సంఘంలో ఉన్న ప్రజలు కానీ, అందరూ కూడా దేవుని యొక్క మర్మములు తెలుసుకునేది మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆదరణ పొందవాలని మాత్రమే కాకుండా ఏమిటంటే అనగా మై పర్పస్ ఇస్ దట్ దే మే బి ఎంకరేజ్డ్ ఇన్ హార్ట్ అండ్ యునైటెడ్ ఇన్ లవ్, సో దట్ దే మే హ్యావ్ ద ఫుల్ రిచెస్ ఆఫ్ కంప్లీట్ అండర్స్టాండింగ్. దేవుని యొక్క ఐశ్వర్యము, దేవుని యొక్క రిచెస్ ని కంప్లీట్ గా మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఏమేన్ దేవుని యొక్క రిచెస్ ఐడియా, దేవుని యొక్క అల్టిమేట్ గోల్ ఐడియా, దేవుని యొక్క చిత్తము, ఇవన్నీ కూడా కంప్లీట్ గా మీరు అర్థం చేసుకోవాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఏమేన్ సో కంప్లీట్ గా మన ఈ ప్రపంచంలో మనము నరులుగా జన్మించేసాము. ఈ ప్రపంచంలో మనము మన స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రమే మనకి ఎనఫ్ అనుకోకూడదు. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కన్నా దేవుని యొక్క మర్మము చాలా గొప్పదై ఉన్నది. ఏమేన్ ఎన్నో ప్రపంచం చూసుకుంటున్నామంటే మంచిగా చదువుకుంటున్నారు, బట్ లైఫ్ ఫెయిలియర్ అయిపోతుంటున్నది. సో చదువు మాత్రమే మనకు సక్సెస్ కలుగు చేస్తుంటున్నది అనేది అది రాంగ్ ఐడియా. సో చదువు మాత్రమే మనకి అన్ని మేలు కలుగొచ్చేస్తున్నది కాదు. దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క రహస్యం ఏంటి, దేవుని యొక్క రిచెస్ ఐడియాస్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం మాత్రమే కాకుండా పౌలు గారు అంటున్నారు, సో దట్ దే మే హ్యావ్ ద ఫుల్ రిచెస్ ఆఫ్ కంప్లీట్ అండర్స్టాండింగ్. ఆయన యొక్క ఫుల్ రిచెస్ని,
పరిపూర్ణమైన ఐశ్వర్యాన్ని, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చెప్దాం, పరిపూర్ణమైన ఆశీర్వాదము. పరిపూర్ణమైన ఆశీర్వాదం అనేది, పరిపూర్ణం అనేది ఏంటి? ఫుల్ఫిల్ అయిపోతుంటున్నది. ఒక పర్సన్లో దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఒక పర్సన్ అండర్స్టాండింగ్ చేసుకున్న ఎడల ఆ పర్సన్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ఫుల్ గా మార్చబడుతుంటున్నది. ఏమేన్? దేవుని యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుంటున్నాడు, దేవుని యొక్క రిచెస్ ఐడియాని అర్థం చేసుకుంటున్నాడు. పరిపూర్ణమైన ఆశీర్వాదం అర్థం చేసుకున్నప్పుడు మొదటి విషయంగా జరిగేది ఏంటంటే లైఫ్ సక్సెస్ అయిపోతుంటున్నది, లైఫ్ పీస్ఫుల్గా ఉంటున్నది, లైఫ్ చాలా హ్యాపీగా గడుస్తుంటున్నది. ఏమేన్? సో ఈనాడు క్రైస్తవ మార్గం అనేది కంప్లీట్ దేవుని యొక్క ఫుల్ రిచెస్ని కంప్లీట్గా అండర్స్టాండింగ్ చేసుకున్నారంటే దేవుని యొక్క ఫుల్ రిచెస్ని, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని క్రైస్తవము అర్థం చేసుకోకుండా ఉన్నది. సో అందువల్లనే చూసారంటే క్రైస్తవము వారి యొక్క శ్రమలు, క్రైస్తవం పడే బాధలు, క్రైస్తవులు పడే వేదనలు చాలా గొప్పది అయిపోతుంటున్నది. వారే ఎలా సాటిస్ఫై అయిపోతుంటున్నారంటే దేవుడు నా ఎంతో శ్రమలు పడాడు, నేను కూడా కొంచెం శ్రమలు పడతాను అనే యొక్క తలంపుకు వస్తున్నారు. సో దేవుడు శ్రమలు పడింది, మీరు కూడా శ్రమలు పడమని కాదు. దేవుడు మీ విమోక్షణం కొరకు ఆయన శ్రమలు నొంది ఉన్నాడు. దేవుడు యొక్క శ్రమలు నొందినంత ఆయన యొక్క రిచ్ ఐడియా ఏంటి, ఆయన యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదం ఎటువంటిది, ఆయన రహస్యం ఎటువంటిదని మీరు కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. ఏమేన్? అర్థం చేసుకునేటప్పుడు, అండర్స్టాండింగ్ చేసుకునేటప్పుడు, చెప్దాం అండర్స్టాండింగ్ చేసుకునేటప్పుడు. సో అండర్స్టాండింగ్ అనేది అదొక విజ్డమ్, అండర్స్టాండింగ్ అనేది అదొక జ్ఞానం. సో ఎప్పుడు నేను అండర్స్టాండింగ్ చేసుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంటున్నది. ఇన్ఫర్మేషన్ అనేది ఏదో వింటున్నాను, నేను వినేదంతా ఇన్ఫర్మేషన్. ఏమేన్? వినేదాని వలన మీకు జ్ఞానం కలిగేది కాదు. వింటున్న ఇక ఇన్ఫర్మేషన్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం అవ్వాలి. ఏమేన్? అర్థమైన దాని వలన మీకు జ్ఞానం వచ్చిందని కాదు, ఏదైతే మీకు అర్థమైందో వాటిని మీరు యాక్సెప్ట్ చేస్తుంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ అని చెప్పింది వాస్తవమే, దేవుని వాక్యం ఖచ్చితంగా ఇలా చెప్తున్నది, నేను నమ్ముతున్నాను అని చెప్పి నేను అది 100% నేను యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏమైపోతుందంటే నేను పరిపూర్ణంగా, నేను పూర్తిగా నేను అండర్స్టాండింగ్ చేస్తుంటున్నాను. ఏమేన్? అండర్స్టాండింగ్ ముందుగా నేను ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా నేను నేర్చుకుంటున్నాను, నాకు నాలెడ్జ్ కలుగుతున్నది, దాని ద్వారా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అది నాకు విజ్డమ్ అయి ఉంటున్నది. ఏమేన్? సో పౌలు గారు అంటున్నారు కంప్లీట్గా మీరు ఆయన యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఏమేన్? చదువు. పరిపూర్ణమైన పరిపూర్ణ ఆశీర్వాదం అనేది దేవుని యొక్క ఐడియా ఏంటి? క్రీస్తులో వస్తున్న ప్రతి వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అన్ని విషయంలో చాలా తెలివిగా, చాలా జ్ఞానవంతుడుగా, చాలా పీస్ఫుల్ పర్సన్గా, ప్రాస్పరిటీ పర్సన్గా, చాలా సక్సెస్ఫుల్ పర్సన్గా అతను కలిగి ఉండాలి. ఏమేన్? రెండవదిగా 3వ వాక్యాన్ని చదువుకుందాము. మళ్ళా కూడా verse 3 మళ్ళా కూడా 3వ చదువమ్మా. బుద్ధి జ్ఞానములు ఓకే. సో ఎవరు మీకు మంచి ఫిలాసఫీ చెప్తున్నాను, మీకు మంచి ఆలోచన చెప్తున్నాను, మంచి బోధన చెప్తున్నాను అని అవుట్ ఆఫ్ బైబిల్ కంటెక్స్ట్లో, బైబిల్కి అవుటర్లో, బైబిల్ వాక్యం చదివినట్టుగా చదివి మిమ్మల్ని మెల్లిగా అవుటర్కి తీసుకెళ్ళిపోతారు. ఏమేన్? మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తారని చెప్పి సైలెంట్గా బోర్డర్ నుంచి దాటిపిచ్చేస్తారు.
సో మీరు వేరే ఒక బోర్డర్లో ఉంటారు, వేరే ఒక లైన్లో కూడా ఉంటారు. సో యేసు ప్రభుతో అపవాది మాట్లాడేటప్పుడు యేసు ప్రభుని ఫెయిలియర్ చేయాలనేది అపవాది యొక్క టార్గెట్ అయినది. ఆ యేసు ప్రభుని ఎలా ఫెయిలియర్ చేయాలి, యేసు ప్రభు యొక్క ఆ మోటివ్ని ఎలా మనము డామినేట్ చేయాలి అని చెప్పేదానికి యేసు ప్రభుతో అపవాది ఎలా డీల్ చేస్తున్నాడంటే, ఈ రొట్టెలని నువ్వు ఇక రాళ్ళని నువ్వు రొట్టెలుగా మార్చము, సో రాళ్ళని రొట్టెలుగా మార్చము అని చెప్పినప్పుడు ప్రభు అతనితో చెప్తున్నాడు, మనుష్యుడు రొట్టె ముక్కలతోనే మాత్రమే కాకుండా దేవుని యొక్క నోటి నుంచి వస్తున్న ప్రతి మాటలతో అతను బ్రతుకుతాడు అని రాయబడి ఉన్నది. సో అతను యోచన చేస్తున్నాడు అపవాది, ఓహో నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు మీరు రాయబడి ఉన్నదనే వాక్యం ద్వారా మాట్లాడుతున్నా అని చెప్పి ఇమ్మీడియట్ గా అపవాది యేసు ప్రభువుని ఎలా డీల్ చేస్తున్నాడంటే, రైట్, రాయబడి ఉన్నది అన్నప్పుడు ఈ కొండపై నుంచి దూకము, ఎందువలనగా ఇది కూడా రాయబడి ఉన్నది. కీర్తనలో చెప్పబడుతుంది కదా, 91వ కీర్తనలో నీ పాదములు రాళ్ళతో పడకుండా ఆయన దూతలు నిన్ను కాపాడుతారు. సో నువ్వు దూకము, సో ఏంజల్స్ వస్తారు, ఏంజల్స్ వచ్చి మిమ్మల్ని సేవ్ చేస్తారు అని చెప్పి రాయబడిన వాక్యాన్ని ప్రభుత్వ దగ్గర మాట్లాడేటప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నీ ఇక దేవుడైన యెహోవాని నువ్వు శోధింపకము. ఆమేన్. సో ఇక అపవాది చాలా తెలివితో చాలా జ్ఞానంతో డీల్ చేసినప్పటికీ కూడా ఏది రాయబడినది ఎలా రాయబడి ఉన్నది అనక వివరణతో ప్రభు అపవాదితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఎందువలనగా ఇక 2వ శతాబ్దంలో సంఘంలో అనేక బోధకులు అనేక సేవకులు రకరకాలమైన టీచింగ్స్ వస్తున్నప్పుడు మనము నూతనంగా చెప్తున్నారు, మంచి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు, మంచిగా చెప్తున్నారు, మంచి ఫిలాసఫీ ఉంది ఆయన కదా, మంచి జ్ఞానంతో చెప్తున్నారు, మంచి తెలివితో చెప్తున్నారు అని చెప్పి పీపుల్ ఎక్కడ పడిపోతున్నారంటే, కొంచెం తెలివితో కొంచెం జ్ఞానంతో కొంచెం బుద్ధితో కొంచెం సైంటిఫిక్గా కొంచెం హిస్టారికల్గా కొంచెం తెలివితో మాట్లాడేటప్పుడు ఆహా కరెక్ట్, ఈయనకి చాలా జ్ఞానం ఉంది, ఈయనకి చాలా హిస్టారికల్గా ఈయన చాలా సైంటిఫిక్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ టీచింగ్స్లో మనము ఫాలో అయిపోతుంటున్నాము. కానీ బైబిల్ అంటున్నది, ఎంత హిస్టారికల్గా మాట్లాడినా, ఎంత సైంటిఫిక్గా మాట్లాడినా, ఎంత ఫిలాసఫర్స్గా మాట్లాడినా కూడా దేవుని కన్నా గొప్ప జ్ఞానం ఎక్కడా లేదు. దేవుని దగ్గర జ్ఞానము, దేవుని దగ్గర ఉన్న తెలివి, దేవుని దగ్గర ఉన్న బుద్ధి ఎవరి దగ్గర ఉండదు. అందువలనగా మీరు వినేది ఏదో జ్ఞానంతో మాట్లాడుతున్నాను కాకుండా దేవుని వాక్యం ఎలా చెప్పబడుతున్నది, దేవుని వాక్యం ఎటువంటి అని చెప్పి వాక్యాన్ని వివరించే స్థలానికి వెళ్ళి ఆ వాక్యాన్ని మీరు కంప్లీట్గా అర్థం చేసుకోండి. ఎందువలనగా ఆ వాక్యమే మీ యొక్క హృదయంలో మార్పులు, మీ జీవితంలో గొప్ప సక్సెస్ని కలుగు చేస్తుంటున్నది. ఆమేన్. గమనించారంటే సమ్ టైమ్ ఇక పరీక్షలు ఎలా ఉంటారంటే, ఒకటి చదువు లేకుండా వస్తారు, లేకపోతే ఎక్కువ చదివి వస్తారు. రెండు డేంజరే. చదువు లేకుండా వచ్చినప్పుడు వారు మనం ఏమన్నా, ఓ చదువు లేకుండా పర్సన్ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు, అది డేంజర్. ఎక్కువ చదివి వచ్చి ఎక్కువ హిస్టారికల్గా సైంటిఫిక్గా మాట్లాడిన అది కూడా డేంజర్. సో చదివినా చదవకపోయినా లేఖన వాక్యాన్ని వివరించే స్థలానికి వెళ్ళాలి, లేఖన వాక్యాన్ని మనకి అర్థం చేపించే ప్రాంతానికి వెళ్ళాలి. ఎందువల్లగా లేఖన వాక్యం ద్వారా నా మనోనేత్రములు తెరవబడాలి. ఆమేన్. ఈ లేఖన వాక్యం ద్వారా నా హృదయంలో విశ్వాసము డెవలప్ అవ్వాలి, విశ్వాసం క్రియేట్ అవ్వాలి. లేఖన వాక్యం ద్వారా నాకు తెలివి జ్ఞానము ఇంక్రీజ్ అవ్వాలి. లేఖన వాక్యం ద్వారా నా జీవితంలో మార్పులు కలుగ చేయాలి. సో లేఖన వాక్యమే మన జీవితానికి ఆధారమై ఉన్నది. ఆమేన్. సో ఎక్కువగా ఫిలాసఫీగా ఎక్కువ అలా ఇలా చెప్పి గొప్ప గొప్ప ఇన్సిడెంట్స్ అంతా చెప్పేదాని వలన జీవితంలో ఏ మార్పు కలగబోయేది లేదు. ఎందువలనగా చర్చెస్ అంతా అలా అయిపోయినది. చర్చెస్లో మీరు చూసారంటే పీపుల్ మందిరానికి వెళ్ళేటప్పుడు వారు లేఖన వాక్యాన్ని వినాలని వెళ్తున్నారు, కానీ అక్కడ పోతే వాళ్ళకి రకరకాలమైన టీచర్స్ వస్తున్నారు, బోధకులు వస్తున్నారు. వారి జీవితంలో జరిగినది, వారు జీవితంలో ఎలా శ్రమలు నొందారని, వారి జీవితంలో ఎలా దేవుడు మేలు చేశారని,
వారి జీవితం ఎంత కష్టపడారని, ఎలా వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు, పోయారు, ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీ అంతా కూడా, వారి యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా గంటలుగా వివరిస్తారు. ఆమేన్. సో మనం కూడా ఏమనుకుంటున్నాము, దేవుని వాక్యం వింటున్నాము. నో, దేవుని వాక్యమే కాదు అది. మీరు వినిందంతా కూడా ఒక పర్సన్ యొక్క బయోగ్రఫీ, ఒక పర్సన్ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్. ఆ పర్సన్కి ఎలా జరిగింది, ఆ పర్సన్ ఎలా ఉన్నాడు, ఎక్కడ వెళ్ళాడు, ఎంత శ్రమను పొందాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నది, వారి పరిచయం ఎలా ఉన్నది, ఎక్కడ సువార్త చెప్పేదో వాళ్ళ శ్రమలు పొందారు. సో ఇవన్నీ కూడా ఈ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు డెవలప్ చేస్తుంటున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ని మనము దేవుని వాక్యం అని వినేదే మన జీవితంలో కలుగుతున్న ఫస్ట్ ఫెయిలియర్. ఆమేన్. క్రిస్టియానిటీ ఇంత ఫెయిలియర్గా అయిపోవాల్సిన కారణం ఏంటంటే, వారు వినింది దేవుని వాక్యమే కాదు, వారు విని ఉన్నది దేవుని యొక్క రిచ్ ఐడియాస్ కాదు, దేవుని యొక్క వారు వినేది దేవుని యొక్క మహత్వమైన వాక్యములు కూడా కాదు. సో దీనివల్ల ఏమైపోతుందంటే, వారు అనేకమైన ఆ యొక్క కాంగ్రిగేషన్ యొక్క రూల్స్, కాంగ్రిగేషన్ యొక్క చట్టాలు, వాటిల్లో వారు చిక్కుకుంటున్నారు. ఆమేన్. సో అది చాలా భక్తి అనుకుంటున్నారు. ఆమేన్. కాబట్టి అని అంటున్నారు. సో దేవుని కన్నా జ్ఞానము, తెలివి, బుద్ధి ఎక్కడా లేదు. మనుషుల యొక్క మాటల్లో మీరు ఒబే చేయబాకండి. ఆమేన్. మనుషుల మాటల్లో మీరు నమ్మబాకండి. సో ఎందుకు కొలొస్సీయులకు రాసిన పుస్తకాన్ని మనము మంత్స్గా మనం వివరిస్తున్నాము. ఎందువల్ల ఇక్కడ వచ్చి నేను ఎలా పరిచయకు వచ్చాను, నా యొక్క లైఫ్ ఎలా ఉంది, నేను ఎక్కడ చదివాను, ఎక్కడ వెళ్ళాను, ఎలా వచ్చాను అనే నా యొక్క స్టోరీస్ని వివరించేదానికి నేను రాలేదు, మీరు వినేదానికి మీరు రాలేదు. మీరు వచ్చింది ఏ పర్పస్? దేవుని వాక్యం వినేది మీరు వచ్చారు, దేవుని వాక్యం వివరించి నేను వచ్చాను. సో ఇది రైట్ అని బైబిల్ చెప్తున్నది, ఇది రైట్. సో దేవుని వాక్యం వినేదానికి మీరు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినా బెటర్, దేవుని వాక్యం చెప్పేదానికి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయి చెప్పినా కూడా బెటర్. దెన్ ఫోర్త్ వాక్యం మీరు చదవండి. సో చక్కటి మాటల చేత చెప్పం, చక్కటి మాటల చేత. సో పాస్టర్స్ అంటే పాస్టర్స్, ఇవాంజలిస్ట్, బైబిల్ టీచర్స్ వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా హంబుల్గా మాట్లాడతారు. దైవజనుడు అంటే ఎలా ఉన్నారు చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. సో సమ్ పీపుల్ అంటారు, మీరు మాతో మాట్లాడేటప్పుడు